ఇప్పుడు మనం బార్లీ వాటర్ తయారు చేయడానికి ఏం చేయాలో చూద్దాము. ఇలా ఒక గిన్నె పెట్టేసుకొని దానిలో బార్లీ వేసేస్తున్నాను. బార్లీ అంటే ఏం లేదంటే మన గోధుమలు లాగానే ఉంటాయి, కానీ చిన్నగా తెల్లగా కొంచెం లావుగా ఉంటాయి అన్నమాట. ఇది వేసేసుకొని కొంచెం రోస్ట్ చేసుకోవాలి. అంటే రోస్ట్ అంటే మరీ ఎక్కువ కాదు, కొంచెం కలర్ చేంజ్ చేసుకోవాలి, ఎందుకంటే పచ్చివాసన పోవడానికి అనమాట. దీని గురించి అందరికీ తెలియకపోవచ్చు. సమ్మర్ వచ్చింది కదా, సమ్మర్లో ఏంటంటే ఇది జ్యూస్ చేసుకొని తాగితే ఇలా బాయిల్ చేసేసుకొని తింటే ఒంట్లో ఉన్న మనకి బాడీలో ఉన్న హీట్ కంట్రోల్ అవుతుంది. అలాగే వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వాళ్ళకి కూడా ఇది మంచి మెడిసిన్ అనమాట. పిల్లలకి కానీ అలాగే ప్రెగ్నెంట్ లేడీస్ ఉంటారు కదా, వాళ్ళకి 50 మంత్ దాటిన దగ్గర నుంచి బాడీ అంతా కొంచెం స్వెల్లింగ్ లాగా వస్తూ ఉంటుంది కదా, లావవుతూ నీరు వచ్చింది అంటారు కదా. ఈ ప్రెగ్నెంట్ లేడీస్ కూడా అలా నీరు వచ్చినప్పుడు ఈ బార్లీ వాటర్ చేసుకుని తాగితే ఆ బాడీలో ఉన్న నీరంతా వెళ్ళిపోతుంది. పిల్లలకు కానీ పెద్దలకు కానీ చాలా మంచిది. అది సమ్మర్లో ఎస్పెషల్లీ చాలా మంచిది అన్నమాట. ఇది మరీ మాడగొట్టుకోకూడదండి. జస్ట్ కొంచెం కళ్ళు వస్తే చాలు, ఇది అంతేనా. చూసారు కదా, ఇది కలర్ షేడ్ అయిపోయింది. ఇప్పుడు దీంతో వాటర్ వేద్దాము. చాలామంది ఏం చేస్తారంటే ఇది వేసుకున్న తర్వాత మిక్సీలో వేసి కొంచెం మన బియ్యపు నూకలా చేసుకుంటారు అనమాట. దాంతోనే ఉడకపెట్టుకుంటారు, బాయిల్ చేసుకుంటారు. మా ఇంట్లో ఏంటంటే అలా చేస్తే తాగరది. నేను దీన్ని ఇలా చేసేస్తే ఫిల్టర్ చేసుకొని తాగుతాం అనమాట. తీసేసిన తర్వాత కావాలంటే దీంతో పాయసం కూడా చేసుకోవచ్చు. దీంతో బాగా వాటర్ వేసేసుకొని బాగా మరిగించేసుకోవాలన్నమాట. ఇది ఇంకా వాటర్ వేద్దాము. ఇలా ఫుల్ వాటర్ వేసుకొని ఇది ఆఫ్ అయ్యే వరకు ఫుల్ బాయిల్ చేసేసుకోవాలన్నమాట. చూసారు కదా, ఇది ఆఫ్ అయిపోయింది. ఇంక దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. బార్లీ వాటర్ రెడీ అయిపోయింది. దీన్ని సర్వింగ్ గ్లాస్ తీసుకున్నాం అనమాట. దీనిలో కావాలంటే గ్లూకోజ్ యాడ్ చేసుకోవచ్చు, షుగర్ యాడ్ చేసుకోవచ్చు, కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవచ్చు. ఈ బార్లీ వాటర్ రెడీ అయిపోయిందంటే దీన్ని సర్వింగ్ గ్లాస్లో సర్వ్ చేసేసుకున్నాను. ఇవే బార్లీలు కదా చూసారు. దీనికి ఏంటంటే కావాలంటే మీరు కొంచెం షుగర్ కూడా యాడ్ చేసుకోవచ్చు, లేదంటే కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవచ్చు, మజ్జిగ కూడా మిక్స్ చేసుకొని తాగొచ్చు అనమాట. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ, బై బై, హ్యావ్ ఏ గుడ్ డే.